సెంటిమెంట్ ని రగిలించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు జగన్ గారిపై, భారత్ గారిపై అనేది కూడా వార్త వస్తుంది. నిజమే. అంటే ఆవిడ వెర్షన్ అదే. నేను వచ్చి ట్రిబ్యునల్లో పిటిషన్ వేసుకునే పరిస్థితి కల్పించారు మీరు ఇద్దరు. ఒకరిని అనలేదు ఆవిడ. అవునండి, జగన్ అండ్ షర్మిల ఇద్దరు కూడా నన్ను తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టారు అని చెబుతూ ఎక్కువ షేరు వాళ్ళిద్దరికి ఇచ్చారు. ఎవరిద్దరికి? కొడుక్కి కోడలికి. అవును. ఈ వివాదం రేగింది ఎక్కడ? షర్మిల గారి కాంపౌండ్ లో మొదలైంది. అవును. అంటే ఇది ఇప్పుడు మొదలైంది కాదు. జగన్మోహన్ రెడ్డి జైలు నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచి కొంత గొడవ నడుస్తోంది. అవునండి. ఈ నడుస్తున్న క్రమంలోనే ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, పార్టీ నుంచి బయటకు జరిగారు. ఆ తర్వాత ఈవిడ అధ్యక్షురాలుగా ఉన్నారు పార్టీకి. ఆ పదవి నుంచి ఈవిడ తప్పుకుని హైదరాబాద్ వచ్చారు కూతురు దగ్గరికి. వీళ్ళు హైదరాబాద్ వచ్చిన క్షణమే మీడియాలో కథనాలు మొదలైనాయి. ఇది కుటుంబ తగాదా మొదలైంది, అన్నా చెల్లెళ్ల మధ్య యుద్ధం మొదలైంది. అందులో భాగంగానే ఆవిడ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు, తెలంగాణలో పార్టీ పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు, ఇవన్నీ. అవునండి, అవును. ఆ తర్వాత ఇది సెటిల్ అయిపోతుంది అనుకుని ఉండొచ్చు ఆవిడ, కానీ కాలేదు. విజయమ్మ గారు షర్మిల వైపు కొంత ఉన్నారు. షర్మిలకి అనుకూలంగా వ్యవహరించడం అంటే అక్కడ అన్యాయం జరిగింది కాబట్టి అక్కడ న్యాయం జరగాలి అని ఆవిడ కోరుకోవడంలో తప్పేం లేదు. అలాగే వీళ్ళు కూడా తమకి సంబంధం లేని షేర్లని ఎందుకు ప్రస్తావించి ఎంఓయూ ప్రకారం అని చెబుతూ ఇక్కడ కోర్టుతో అటాచ్మెంట్లు ఉన్నటువంటి ఆస్తులు పంపిణీ చేయటం కుదరదు కదా, నువ్వు ఇప్పుడు బహిరంగంగా మాట్లాడకు అని ఎందుకు వ్యవహారం చేస్తున్నారు అనేది ఒక వివాదం. అయితే విజయమ్మ గారు చెప్పింది కావచ్చు, చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకుల మనసుల్లో కూడా ఇదే ఉంది. ఏముందంటే ఇది కుటుంబ తగాదా, అన్నా చెల్లెళ్ళు ఇద్దరు ఆస్తులకు సంబంధించిన గొడవ 4 గోడల మధ్య తేల్చేసుకుని ఆవిడకి సెటిల్ చేస్తే వచ్చిన నష్టం ఏంటి అంటే ఎంఓయూ ప్రకారం ఇచ్చేస్తే, ఎంఓయూ రాసినప్పుడు ఎవరైతే విట్నెసెస్ ఉన్నారో వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళ సమక్షంలో అవసరమైతే ఇంకొంచెం ఎక్కువ ఇచ్చినా కానీ పోయేదే ఉంది. 2019 తర్వాత ఎక్వైర్ అయినటువంటి ప్రాపర్టీస్లో ఆవిడకి ఏ సంబంధం లేదు. ఆవిడకి కానీ విజయమ్మ గారికి కానీ అవి ఇన్ టోటల్ జగన్ ఫ్యామిలీకి మాత్రమే చెందుతాయి. ఎంఓయూ ఎప్పుడు రాసుకున్నారో అప్పటి వరకు నా ఆస్తుల్లో నేను ఒక 10% అదనంగా ఇస్తాను అన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన నష్టం లేదు. అది సెటిల్ చేసుకోకపోవడం వలన జరుగుతున్న నష్టమే ఎక్కువ ఉంది. వీళ్ళు అధికారంలోకి రాకపోవడానికి కారణం కూడా అదే. షర్మిలగా అంటే ఎన్నికల కంటే ముందే ఇది సెటిల్ అయిపోయి ఉంటే ఆవిడ ఆరోపణలు ఉండకపోను కదా. ఆవిడ చేసినటువంటి ప్రచారం, ఆవిడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత చేసిన ప్రచారం అంతా ఎవరికి ఉపయోగపడింది? చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడింది. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావటంలో కొంత వాటా షర్మిల గారు కూడా కంట్రిబ్యూషన్ ఉంది, పరోక్షంగా. ఆవిడ, సునీత గారు వీళ్ళ వీళ్ళ మాటల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళింది ఎవరు? తెలుగుదేశం మీడియానే. తెలుగుదేశం మీడియా భుజాన మోసింది. మోయటం అంటే ఏమిటి? జగన్మోహన్ రెడ్డి పతనానికి వీళ్ళిద్దరిని విపరీతంగా ఉపయోగించుకున్నారు, వాడుకుంది. అవును. కాబట్టి ఇది గనక ముందే సెటిల్ అయి ఉంటే ఏమైంది? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని ఆ పార్టీలో ఉండి ఆ పార్టీ తరఫున కంటెస్ట్ చేసినటువంటి ఎమ్మెల్యేలు ఈ ప్రచారం ఫలితంగా వాళ్ళు ఓడిపోతే మీ ఇంటి తగాదా మా జీవితాలను ఇబ్బంది పెడితే ఎలా అని ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తాడు జగన్మోహన్ రెడ్డి? అందుకని ఇది 4 గోడల మధ్య సెటిల్ అవ్వాల్సింది సెటిల్ చేసుకోకపోవడం వలన జరుగుతున్న నష్టంలో మేమందరం నష్టపోతున్నాం, మీ కుటుంబం మాత్రమే కాదు, మొత్తం పార్టీని తీసుకెళ్ళి నువ్వు దానిలో పెట్టడానికి నీకేం రైట్ ఉంది అని అడగాలనుకుని అడగలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళ మనసుల్లో ఉన్న గొడవ ఇది. అంటే టోటల్ ఎపిసోడ్లో లాభపడింది ఎవరు, నష్టపోయింది ఎవరు? అంటే మీన్స్ లాభ నష్టాలు అంటే జనాల దృష్టిలో పడిపోయారు బాగా. సో ఎవరికి ఎక్కువ లాస్? అసలు ఈ ఆస్తులన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలా ఎక్వైర్ అయినాయి అనే దాని గురించి కదా మాట్లాడుకోవాలి. అది సరస్వతి పవర్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సాక్షి కావచ్చు, శాండూరు ఏదైనా కావచ్చు, భారతీయ సిమెంట్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎక్వైర్ అయినాయి? ముఖ్యమంత్రి అవటానికి ముందు వైఎస్ రాజశేఖర రెడ్డి పరిస్థితి ఏంటి, ఈయన పరిస్థితి ఏమిటి?
ఈయన బెంగళూరులో పారిశ్రామికవేత్తగా ఉన్నాడు. ఉన్నారు. అవును. ఉన్నాడు. ఈయనకి అంతకు ముందే దాదాపు అంటే చాలా భారీ అమౌంట్కి ఆయన షూరిటీ పెట్టాడు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండగా వైఎస్ రాజశేఖర రెడ్డి పెట్టినప్పుడు కూడా అసెంబ్లీలో గొడవ జరిగింది. దానికి సమాధానం చెప్పుకున్నాడు ఆయన. నా కొడుకు కంపెనీలు పెట్టుకోవడానికి నేను షూరిటీ పెడితే అది తప్పని మీరు ఎలా మాట్లాడతారు అని మాట్లాడాడు ఆయన. సీఎం కాదు అప్పుడు ఆయన. ఓకే. సీఎం అయిన తర్వాత అని చెప్తున్నారు కానీ సీఎం కాకముందే. అయితే సీఎం అయిన తర్వాత ఈయన కంపెనీల్లో వాటాదారులు పెరిగారు, డబ్బులు పెట్టేవాళ్ళు పెరిగారు. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళందరూ? అంటే ప్రభుత్వం మనకి ఆర్థిక పాలసీలు మారిన తర్వాత, ఎకనామిక్ రిఫార్మ్స్ వచ్చిన తర్వాత ప్రభుత్వాలు కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేసేటువంటి ఏజెన్సీలుగా మారినాయి. ఎవరు చేసినా అదే, చంద్రబాబు చేసినా అదే, వైఎస్ రాజశేఖర రెడ్డి చేసినా అదే. ఒక రకంగా చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గురువు ఆ విషయంలో. అలా ఆయన కార్పొరేట్లను ఫెసిలిటేట్ చేస్తూ, కాంట్రాక్టర్లను ఫెసిలిటేట్ చేస్తూ తీసుకున్న నిర్ణయాల వలన వీళ్ళ కంపెనీల్లోకి షేర్లు వచ్చినాయి. వాళ్ళు మీకిది మాకది అన్న పద్ధతిలో అక్కడ ప్రయోజనం పొంది దాన్ని క్విడ్ ప్రోకో అదే వాళ్ళు ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొంది మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు. నువ్వు నాకు హెల్ప్ చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. అదే ఒక కాంట్రాక్ట్ ఇవ్వడంతో పాటు మొబిలైజేషన్ అవార్డ్ అడ్వాన్స్ అనే పేరుతో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. అలా ప్రజల సొమ్ము కదా ఇదంతా. అవునండి, అవును. ప్రజల సొమ్మును మీ ఆస్తులుగా ప్రొజెక్ట్ చేసుకుని దాని గురించి మీరిద్దరూ గొడవపడి మీ పార్టీని నమ్ముకుని మీ పార్టీలో చేరినటువంటి ఎమ్మెల్యేలందరూ నష్టపోవడానికి ఇది కారణమై వీళ్ళందరి జీవితాలని ఇబ్బంది పెట్టి రైట్ ఎవరిచ్చారు మీకు? అందుకని జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు విజయమ్మ గారు ఓపెన్ గా ఆవిడ ఛాలెంజ్ చేసింది ట్రిబ్యునల్కి వెళ్ళి, దీనిలో 95% నాదే, ఎవరికి ఏ ప్రమేయం లేదు అని చెప్పింది ఆవిడ. అవునండి. చెప్పి ఏ పద్ధతుల్లో అయినా వచ్చుండొచ్చు గాక, అవి గిఫ్ట్ డీడ్ల ద్వారా వచ్చినా ఇంకో పద్ధతిలో వచ్చినా అవి నా దగ్గర ఉన్నాయి ఇప్పుడు. సో దీనికి సంబంధించి మాట్లాడే రైట్ ఎవరికీ లేదు. అలాగే వాళ్ళు వేసినటువంటి ఏ పిటిషన్ని మీరు ఎంటర్టైన్ చేయాల్సిన అవసరం లేదు అని ట్రిబ్యునల్కి స్పష్టంగా చెప్పేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సమర్పించారు కాబట్టి ఆ డెసిషన్ ఏదో వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత అయినా సరే మీరు ప్రపంచానికి సమాధానం చెప్పుకోవాలి కదా. ఖచ్చితంగా. ఆ సమాధానం చెప్పుకోవడానికి అసలు ఈ ఆస్తుల గొడవ ఏమిటి? ఈ ఆస్తులకు సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రం విడుదల చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఎందుకు ఉండాలి అంటే ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు కాబట్టి. ఖచ్చితంగా ప్రజా జీవితంలో లేకపోతే ఇది నా పర్సనల్ వ్యవహారం, మీరెవరు అడగడానికి అనొచ్చు. కానీ ప్రజా జీవితంలో ఉన్నాడు, ప్రజా జీవితంలోనే ఉంటానని చెప్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా అతను శ్వేతపత్రం రిలీజ్ చేసి తీరాల్సినటువంటి అవసరం అయితే ఉంది. రైట్ సార్, క్లారిటీ వచ్చేస్తుంది అంతే. ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.